హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో స్నాక్స్ చేస్తున్నానండి. పిల్లలకి ఇంట్లో ఏమీ లేవు, అలానే బయట నుంచి తెచ్చినవి కొంచెం కొన్ని బాగుంటున్నాయి, కొన్ని బాగుండట్లేదండి. అందుకే చేస్తున్నాను. అంటే గోధుమ పిండి, మైదా, అలానే ఉప్మా రవ్వ ఉంటే సరిపోతుందండి. ఒకే పిండి ప్రాసెస్ అంతా ఒకటే, డిఫరెంట్ షేపుల్లో మనం తయారు చేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ గోధుమ పిండి తీసుకున్నాను, ఒక పావు కేజీ లాగా మైదా పిండి తీసుకున్నాను, అలానే ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకున్నాను, అలానే కొంచెం ఒక స్పూన్ వాము నలిపి వేసుకున్నాను, ఒక స్పూన్ బేకింగ్ సోడా, అలానే రుచికి తగినంత ఉప్పు అనమాట. చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అనేది. తర్వాత వాటర్తో మనం కలుపుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ, అంటే ఎక్కువ వాటర్ అయిపోతే మళ్ళీ మనకి పిండి అనేది మెత్తగా అంటుకుపోతుంది అనమాట చేతికి. అలా కాకుండా చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి ప్రెస్ చేస్తూని. అలా చేసిన తర్వాత ఒక 10 నిమిషాలైనా సరే రెస్ట్ ఇవ్వాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది నానుతుంది. ఈలోపు ఇంకో పిండి కలుపుకున్నానండి. ఇవి అన్నీ మొత్తం హాట్ వస్తాయి అన్నమాట. ఇంకో పిండి కలుపుకున్నాను, అది హాఫ్ కేజీ మైదా పిండి, అలానే ఒక పావు కేజీ ఉప్మా రవ్వ, అంతే అండి. కొంచెం ఒక పావు పంచదార వేసి అది కూడా కలుపుకున్నాను. అది బిస్కెట్లా చేయడానికండి. అంటే ఇవి షేప్ చేసి మా అబ్బాయిలకి ఇచ్చేసాను. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి. ఇవి ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నానండి నేను. మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే బిగ్ సైజ్ క్యాప్ తీసుకోండి. నేను జస్ట్ చిన్న ఇంగువ డబ్బా ఉంటుంది కదండి, ఆ ఇంగువ డబ్బా మూత అనేది తీసుకున్నాను నేను. దాంతో ఇలాగా రౌండ్గా సర్కిల్లా చేసిన తర్వాత ఇగోండి ఒక్కసారి ఇలా హాఫ్ రౌండ్ చేసి దాన్ని ప్రెస్ చేశాను. మళ్ళీ దాన్నే వెనక్కి తిప్పి ప్రెస్ చేశాను అనమాట. ఇలా చేయమని చెప్పి మా పిల్లలకి ఇస్తే రౌండ్ చేసి చపాతీ ఇలా చేసి ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు ఆ షేపు. ఇది స్వీట్ అండి. ఇది ఒక పావు కేజీ మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకోవాలి. ఒక పావు ఉప్మా రవ్వ అండి, అంటే సుజీ మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది. అందులోనే మీకు స్వీట్ తగినంత, అంటే పంచదార అనేది ఎలా కావాలంటే అలా వేసుకొని చక్కగా చపాతీ ముద్దలా అది కూడా ఒత్తుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే అది కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. దాన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవడమే. ఆయిల్ అయితే మాత్రం ఫుల్ హీట్ అవ్వకూడదండి. ఆయిల్ హీట్ అవ్వకూడదు, ఫుల్ హీట్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవడం వల్ల కలర్ మారిపోకుండా బాగా ఉడుకుతాయి. అదే ఆయిల్ ఫుల్ హీట్ అయ్యింది అనుకోండి, పైన కలర్ మారిపోతుంది, లోపలేమో పచ్చిగా మెత్తగా ఉండిపోతుంది అనమాట. పచ్చిగా బాగుండదు, పిండిలా ఉండిపోతుంది. అలానే ఈ బిస్కెట్స్ అనేవి కొంచెం టైం పడతాయి కానీ చాలా బాగుంటాయండి. బేకరీలో లాగా పావు వేస్తే చాలండి, బోల్డ్ అవుతాయి చక్కగా. పిల్లలకు కూడా నచ్చుతాయి, చాలా బాగుంటుంది. కావాలంటే బెల్లంతో కలుపుకోవచ్చు, పంచదారతో కూడా కలుపుకోవచ్చు. ఎలా కావాలంటే అలా కలుపుకొని చక్కగా పక్కకి తీసేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చదండి, చాలా బాగుంటాయి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రెడీ స్నాక్స్ చేసి పెట్టేసుకోవచ్చు మనం అయితే. తర్వాత మిగతా ఉన్నవి కూడా అలానే వేసేసానండి. అలానే హాలిడేస్ అవి వచ్చినప్పుడు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టడం వల్ల అస్తమాను బయట అనేవి అడగకుండా ఉంటారండి. అలానే ఇప్పుడు బయటవి ఏం తేవాలన్నా ఏం తెచ్చుకుంటున్నా కూడా బెంగగా ఉంటుంది. అన్నీ కొన్ని చాలా కల్తీగా ఉంటున్నాయండి, ఏది కూడా ఫ్రెష్గా ఉండట్లేదు. అందువల్ల కొంచెం టైం దొరికినప్పుడు వీలైనంత వరకు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతాయండి ఈజీగా స్నాక్స్. ఇలా డిఫరెంట్ షేప్లో కట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలాగా. నేను కొన్ని చిప్స్లా కట్ చేశాను, కొన్ని ఏమో మొగ్గలాగా అంటే పెటల్స్ లాగా చేశాను, కొన్ని ఏమో చపాతీలాగా ఉంచేసాను రౌండ్ షేప్లోనే. ఇంకొన్ని చిన్న ఉండల్లా ఒత్తుకున్నానండి. ఉండల్లా ఒత్తుకొని గోర్మిటీల్లా చేస్తున్నాను. ఒకటే పిండి 4 రకాలు స్నాక్స్ వచ్చినాయండి. ఈ గోర్మిటీలు కూడా మనకు కావాలంటే బెల్లం పాకం కానీ పంచదార పాకం కానీ కట్టి ఆ పాకంలో మనం వేసుకోవచ్చు. కానీ వీళ్ళకి స్వీట్ కన్నా హాటే ఎక్కువ ఇష్టం అండి. అందువల్ల నేను ఏదైతే వాము అది కలిపి పిండి తయారు చేశానో అదే పిండితో గోర్మిటీలు అనేవి తయారు చేశాను. అలానే 1 by 1 చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి. చూడండి ఇవి పెటల్స్లా ఎంత బాగున్నాయో. ఇవి అయిపోయిన తర్వాత ఒకటి వేగేలోపు ఇంకో ఐటెం తయారు చేసుకోవచ్చండి. ఒకటి వేగుతున్నప్పుడు ఇంకోటి షేప్ చేసుకోవచ్చు అనమాట, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. ఇవి అప్పాలాగా ఒత్తుకున్నాను కదా, అవి వేయించుకుంటున్నాను. ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి, అన్నీ కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఇవి అప్పాలాగా అనమాట. ఇందులో ఈ ముద్దలో మనం కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, పెసరపప్పు లేదా శనగపప్పు చక్కగా నానబెట్టి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
అతుక్కుంటుంది, లేదా చేసిన తర్వాత కూడా అతుక్కోవచ్చు. నేను ఇంకా అవేం చేయలేదండి, ప్లెయిన్గానే చేశాను. ఏవి ఎక్కువ కాదండి, అన్నీ కొంచెం కొంచెం వచ్చినాయి. డిఫరెంట్ షేప్లో చేయడం వల్ల 4 రకాల స్నాక్స్ లాగా వాళ్ళకి అనిపిస్తుంది. ఒకే రకం ఎక్కువ పెట్టినా కూడా ఆయిల్ స్మెల్ వచ్చేస్తుందండి ఎక్కువ రోజులు ఉండడం వల్ల. ఇవి కొంచెం రెండు 4 రకాలు తిన్నట్టుగా ఉంటుంది. అలానే రెండు తీసుకునేసరికి అయిపోతాయి కూడా. మిగతా లాస్ట్లో ఇంకా గోరుమిటీలు వేసి వేపేశాను. అవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కలర్ మారేంత వరకు బాగా ఉడుకుతాయి అన్నమాట లోపల. లేకపోతే ఆయిల్ అనేది ఎక్కువ బాగా మరిగిపోయింది అంటే మాత్రం పైన కలర్ మారిపోతే లోపల ఉడకవండి. ఉడికింది అంటే కరకరలాడుతూ గట్టిగా ఉంటుంది, లేదంటే మెత్తగా అయిపోయి బూజు పట్టినట్టుగా అయిపోతాయి అన్నమాట. మనం ఒక డబ్బాలో వేసుకుంటాం కదా, ఇవన్నీ చల్లారిన తర్వాత చక్కగా 8 డబ్బాలో వేసేసుకుంటే వారమైనా వస్తాయండి పిల్లలకి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఇంకా మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి అప్పాలు అయిపోయినాయి, గోరుమిటీలు అయిపోయినాయి, ఇంకా చిన్న చిప్స్ అయినాయి, ఇంకా బిస్కెట్లు అయితే మాత్రం బేకరీలోగా చాలా బాగా వచ్చాయండి. చాలా తక్కువ ఐటమ్స్తో 4-5 రకాల స్నాక్స్ అనేవి రెడీ అయిపోయి ఇంట్లో. అలానే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలానే స్నాక్స్ మనకి వీలైనప్పుడల్లా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా తక్కువ ఐటమ్స్తో ఈజీగా స్నాక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి. కొంచెం అయినా సరే మంచిగా వచ్చాయండి. లాస్ట్లో ఈ చిప్స్ అనేవి వేపుతున్నాను అనమాట, అవి కూడా అయిపోతాయి. అలానే చల్లారిన తర్వాత ఒక మంచి బాక్స్లో వేసుకుంటే ఒక వారం రోజులైనా ఇంకా బయట అంటే ఏం తాక్కర్లేదండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.